దేవరకద్ర నియోజకవర్గ శాసనసభ్యులు జి మధుసూదన్ రెడ్డి ప్రజాధనం దుర్వినియోగం, కనీస నిబంధనలను నామ్స్ ను కూడా పట్టించుకోకుండా నిర్మాణం చేసేందుకు ప్రయత్నం చేస్తున్న అధికార వ్యవస్థ స్వార్థం కోసమే గ్రామంలో ఇంటిగ్రేటెడ్ చర్చ్ స్కూల్ నిర్మాణం పేరు కోసమే విద్యార్థుల ఆరోగ్య భద్రతకు, భవిష్యత్తుకు ఎవరు బాధ్యత వహిస్తారు? అధికారుల చేత భవన నిర్మాణం కోసం పరిశీలన చేసిన నివేదికను ఎమ్మెల్యే బహిర్గతం చేయాలి. కనీస రవాణా సౌకర్యం లేకుండా మరియు ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా స్థలం పరిశీలన చేసిన అధికారులపైన తగు చర్యలు తీసుకోవాలి. దేవరకద్ర నియోజకవర్గ పాలకులకు నమస్కరిస్తూ మరి ఈరోజు ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీలోని పేద వర్గాలందరూ కలిసి చదువుకోవాలని చెప్పేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం ఈరోజు మరి ప్రారంభం చేసిన సంగతి మీకు అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు ఏ ఒక్కరు కూడా పూర్తి స్థాయిలో పరిశీలన చేయకుండా మారుమూల ప్రాంతంలోని కేవలం ఎమ్మెల్యే గారు ఊరినొక డిస్కషన్ పెట్టుకొని ఇక్కడ మారుమూల ప్రాంతం దగ్గరకు వచ్చేసి గుట్ట దగ్గర నిర్మాణం చేయాలని చెప్పేసి వాళ్ళకు అంచనాలు మనం వేసుకోవడం ప్రారంభించడం జరిగింది. మరి ఇదే నేను ఎమ్మెల్యే గారి దాని తర్వాత ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా. మరియు ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించడానికి కావాల్సిన నియమ నిబంధనలు ఏంటి, వారికి సంబంధించిన నామ్స్ ఏంటి, ఆ నామ్స్ను కూడా పట్టించుకుంటుండే ఈరోజు కలెక్టర్ అయితే మీరు సర్వే చేయించి ఆ యొక్క రిపోర్ట్ మీరు తీసుకోవాలని మాకు ఇవ్వమని చెప్పిన సందర్భంలో కూడా ఈరోజు ఏది పట్టించుకోకుండా స్థానిక అధికారులు కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ కానీ పూర్తి స్థాయిలో స్వార్థం కోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడానికి కేవలం వారి ఊరిలో స్కూల్ నిర్మించడానికి మాత్రమే ప్లాన్ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ నుంచి దాదాపు 3.5-4 కిలోమీటర్లు ఇంటీరియర్ అసలు అడవిలో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. మరి దాని తర్వాత చిత్తనూరు ఇథనాల్ కెమికల్ ఫ్యాక్టరీ అయితే ఉన్నదో, చిత్తనూరు ఇథనాల్ కెమికల్ ఫ్యాక్టరీ ఉన్నదో ఇక్కడ నుంచి దాదాపు 5-6 కిలోమీటర్లు ఉన్న ప్రతి గ్రామంలోకి ఆ యొక్క రసాయన కెమికల్ దుర్వాసనలు వెలువడుతూ ఉన్నాయి. పొల్యూషన్ బోర్డుకు సంబంధించిన వారి నివేదికను మీరు చూడవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం. అదేవిధంగా పోయినసారి నుంచి మేమైతే ఇథనాల్ కెమికల్ ఫ్యాక్టరీ గురించి గ్రామాలు రక్షించాలని మేము పోరాడుతున్న సందర్భంలో స్థానికంగా ఉన్న అప్పటి నాయకులు మరి ఇప్పుడు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి ఇథనాల్ కెమికల్ ఫ్యాక్టరీని ఇక్కడ నుంచి నిర్మూలించే వరకు పోరాడతామని చెప్పి మాకు అందరికీ హామీ ఇచ్చిన విషయం ఇది స్పష్టంగా ప్రజలందరికీ ఈ వేదిక ద్వారా నేను వివరిస్తూ ఉన్నా. మరి 2,500 మంది విద్యార్థుల భవిష్యత్తు ఏదైతే ఉన్నదో మరి వారు అనారోగ్యం పాలైతే మీరందరూ కూడా వారికి బాధ్యత వహిస్తారా అని చెప్పేసి అడుగుతూ ఉన్నా. మరి ఇక్కడ సంబంధించిన స్కూల్ నిర్మాణంలో భాగంగా మరి ఇక్కడ ఉన్న నేషనల్ హైవే సంబంధించింది ప్రతి దగ్గర కూడా ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి. మరి దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో కావచ్చు, మరి కొత్తకోటలో కావచ్చు, మరి అడ్డాకుల భూత్పూర్ నియోజక కేంద్రంలో కావచ్చు, మరి నేషనల్ హైవేకి అనుబంధంలో చాలా భూములు ఉన్నప్పటికీ అక్కడ ఉన్న భూములను పరిశీలన కూడా చేయకుండా ఈరోజు స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు వారి ఇష్టానుసారం ఇక్కడ నిర్మాణం చేయడానికి కోసం నిర్మాణ పనులు ప్రారంభించడానికి సిద్ధమవుతూ ఉన్నారు. గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో సంబంధించిన మా చిత్తకుంట మండల కేంద్రంలో సంబంధించిన అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి మరి అదేవిధంగా తాను అదేవిధంగా అక్కడ సంబంధించిన స్పోర్ట్స్ అథారిటీ స్కూల్ను మరి మండల కేంద్రంలో పెట్టకుండా ఈరోజు తన సొంత గ్రామంలో పెట్టుకుంటూ ఉన్నారు. మరి నేను అదే చెప్తా ఉన్నా, మీ యొక్క సొంత బడ్జెట్ని కేటాయించుకొని మీ యొక్క సొంత నిధులతో మీరు ఎక్కడైనా నిర్మాణాలు ఏర్పాటు చేయండి, దాన్ని మేము పరిగణలోకి తీసుకోం. కానీ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ మీ ఇష్టారాజ్యంగా మాత్రం ఇక్కడ నిర్మాణాలు చేపడితే మాత్రం ఊరుకోమని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం. ప్రతి మండలంలో ఈ యొక్క విషయాన్ని మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు మరి వారికి అందరికీ అవగాహన కల్పిస్తూ ప్రతి మండల కేంద్రంలో ఇక్కడ నుంచి ఇంటిగ్రేటెడ్ స్కూల్ను వేరే దగ్గర స్థలం పునః పరిశీలించి మరి అధికారులు సూచించే వరకు కూడా మేము పోరాటం చేస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం. నా పేరు సంతోష్ రెడ్డి, దేవరకద్ర నియోజకవర్గ కంటెస్టెడ్ ఎమ్మెల్యే. ఈరోజు దేవరకద్ర నియోజకవర్గంలో నిర్మిస్తున్నటువంటి సమీకృత భవనాల నిర్మాణం ఏదైతే ఉన్నదో, నాడు వచ్చినటువంటి రోడ్లు భవనాల మంత్రి మరి కోమటిరెడ్డి సార్ గారు ఇక్కడికి వచ్చి ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ప్రకృతి సంబంధించిన వనరులను కొల్లగొట్టి మరి ఇక్కడ దాదాపుగా దేవరకద్ర నియోజకవర్గంలో మారుమూల ప్రాంతం అయినటువంటి ఎటువంటి సౌకర్యాలు లేనటువంటి ఒక గ్రామం నుంచి ఇక్కడ 3 కిలోమీటర్ల దూరంలో ఈరోజు ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేయడానికి శంకుస్థాపన చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ నుంచి ఇథనాల్ కెమికల్ ఫ్యాక్టరీ దాదాపుగా ఇక్కడ నుంచి 5-6 కిలోమీటర్లు 7 కిలోమీటర్ల వరకు అక్కడ ఉన్న రసాయనాలు వెదజల్లుతున్నా ఇక్కడ ఉన్న దమగ్నపురం సంబంధించిన గ్రామస్తులు కావచ్చు, మరియు ఫరీద్పూర్ సంబంధించిన గ్రామస్తులు కావచ్చు, మరియు చుట్టుపక్కల చేనులో పనిచేసినటువంటి రైతులందరూ కూడా ఈరోజు అక్కడ నుంచి వెదజల్లే రసాయనాలతో మరియు అనేక రకమైన వ్యాధులకు గురవుతూ ఉంటే మరి ఇక్కడ కేవలం ఇక్కడ ఉన్న శాసనసభ్యులు వారి స్వార్థం కోసం ఇక్కడ నిర్మాణాలు చేపించడం జరుగుతూ ఉన్నది. మరి ఇక్కడ ఉన్న కలెక్టర్ గారిని మరియు ముఖ్యమంత్రి గారు ఏదైతే స్థానికంగా ఉన్నటువంటి స్థలాన్ని పరిశీలన చేయండి అని చెప్పిన సందర్భంలో వారి యొక్క పరిశీలనకు సంబంధించిన సమాచారాన్ని కూడా గోప్యంగా ఉంచడం జరిగింది. నేను అధికారులను ఒకటి అడుగుతా ఉన్నా,
మరియు డిమాండ్ కూడా చేస్తూ ఉన్నా. మీరు ఎక్కడైతే స్థల పరిశీలన చేసినటువంటి పూర్తి స్థాయి నివేదికను ప్రజల ముందు బట్టబయలు పెట్టాలని చెప్పేసి కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా ఇక్కడ నుంచి దేవరకద్ర నియోజకవర్గ కేంద్రంలో మరియు అనేక రకాల వస్తుతో కూడుకున్న ప్రభుత్వ స్థలాలు ఉన్నా ఎక్కడ కూడా దాన్ని అక్కడ ఉన్న నాయకులు కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళందరూ కావచ్చు, అధికారులు వాళ్ళందరూ కూడా ఇక్కడ స్థలాలు ఉన్నాయని చెప్పేసినా కూడా కేవలం వాళ్ళ స్వార్థం కోసం ఇక్కడ ఉన్నట్టు ఎమ్మెల్యే వాళ్ళ ఊర్లో కట్టించుకోవాలని చెప్పేసిన ఉద్దేశం మీద మనం ఇక్కడ వచ్చి 2500 విద్యార్థులను భవిష్యత్తులో ఈరోజు ప్రమాదానికి గురి చేసే ఆలోచన చేస్తూ ఉన్నాడు. దేవరకద్ర నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు సంపన్న వర్గాల కుటుంబాల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ కార్పొరేట్ స్కూళ్ళల్లో మరి అక్కడిక్కడ చదువుకోవడం జరుగుతున్నది. కేవలం ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాల్లో ఉన్న పిల్లలు మరి ఈరోజు 2500 మంది పిల్లల విద్యార్థుల భవిష్యత్తును అంధకారం నెట్టే విధంగా ఈరోజు చదువులు మంచిగా చెప్తామని చెప్పేసి ఈరోజు వాళ్ళ స్వార్థ ప్రజల కోసం ఇక్కడ పెడతా ఉన్నాడు. వాళ్ళకు ఒక ఆసుపత్రి విధంగా కావచ్చు, ప్రజలకు వచ్చే రవాణా సౌకర్యాల విధంగా కావచ్చు చాలా ఇబ్బంది ఎదుర్కొనే పరిస్థితి ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ నుంచి వెంటనే మళ్ళీ ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, ఇక్కడికి వచ్చినటువంటి ప్రారంభించిన మంత్రి గారిని అడుగుతా ఉన్నా, శాసనసభను అడుగుతా ఉన్నా, ఇక్కడ నుంచి మీరు స్థలాన్ని మళ్ళీ పునఃపరిశీలన చేసి ఎక్కడైతే భూమి లేనప్పుడు కూడా ఉన్న భూమిలో మీకు అడ్జస్ట్ కాకపోతే లేని దగ్గర భూమిని కొనుగోలు చేసినా సరే విద్యార్థుల భవిష్యత్తు చక్కగా ఉండే విధంగా అక్కడ నిర్మాణాలు చేయాల్సిందని కోరుతా ఉన్నా. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి మీ ఇష్టారీతిగా ప్రాజెక్టు నిర్మిస్తామంటే సహించేయలేదు, ఊరుకునే లేదని చెప్పేసి మీకు బహిరంగ తెలియజేస్తా ఉన్నా.